ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సరైన విధంగా ఆన్లైన్లో డేటాను ప్రజాపాలన వెబ్సైట్లో నమోదు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల డేటాపై వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు దరఖాస్తుదారు పేరు, వారు ఏ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు, రేషన్, ఆధార్ కార్డు వివరాలు, దరఖాస్తు పత్రంలో నమోదు చేసిన తదితర సమాచారాన్ని పక్కాగా డేటాను నమోదు చేయాలన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఆపరేటర్లు నమోదు చేయాలన్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. శుక్రవారం నుంచి డేటా ఎంట్రీని ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జనవరి 12వ తేదీ నాటికి ప్రజాపాలన వెబ్సైట్లో అన్ని వివరాలు నమోదు చేసే విధంగా అధికారులు, ఆపరేటర్లు కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అత్యంత జాగ్రత్తగా సరైన వివరాలతో డేటాను నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు డేటాతోనే ప్రభుత్వ పథకాల ప్రజలకు అందుబాటు అవుతాయని, కాబట్టి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు ఆపరేటర్లు చాలా జాగ్రత్త వహించాలన్నారు.